రోజుతో కోతి జాతి బాధ మీకుండదు. పదండి వెళ్దాం. అవును నాగేశ్వరి. ప్రకాష్ ఏడి? ఇందాక మనతో ఉన్నాడుగా. ప్రకాష్, ప్రకాష్ ఇక్కడున్నాడు. మర్యాదగా అతన్ని వదిలిపెట్టు, లేకపోతే చస్తావు. అదే మాట నేను చెప్తున్నాను. మర్యాదగా నాగాస్త్రాన్ని నాకు అప్పగించు, లేకపోతే మాయ విషపు గాలికి వీడు చస్తాడు. సరే, అతన్ని ఇలా పంపు. నేను నాగాస్త్రాన్ని ఇస్తాను. కిరుగు. నాగాస్త్రం ఇదే అసలైనది. నాగేశ్వరి, అరవకు. ఏమన్నావు? నాకు నేనుగా వచ్చి నీకు నాగాస్త్రాన్ని అప్పగించేలా చేస్తానా? అది ఎన్నటికీ జరగదు. ఇప్పుడు నేను సవాల్ చేస్తున్నాను. నీకు నువ్వుగా వచ్చి నిన్ను చంపేయమని అర్థించే రోజు వస్తుంది చూడు. ఏ నాగేశ్వరి, పోవే. మావయ్య, ఎందుకు సిగరెట్లు కాల్చి అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకుంటావు? నువ్వు బ్యాడ్ బాయ్, సిగరెట్ కాలుస్తున్నావుగా. ఇక నుంచి కాల్చనులే. ఏరా, ఇంకా బయలుదేరలేదా నువ్వు? ఎక్కడికి? ఎక్కడికంటావేంట్రా? నాగాస్త్రాన్ని తీసుకుని నాగేశ్వరి ఇంటికి వస్తావు. దేవుడికి పెట్టడానికి బట్టలు అవి కావాలి. షాపింగ్ అని బయలుదేరాం. నువ్వు మాతో రావచ్చుగా. లేదులే అమ్మా, మీరు వెళ్ళరండి. నువ్వు ఒక్కడే ఇక్కడ ఉండి ఏం చేస్తావురా? పద వెళ్ళొద్దాం. లేదులే బావా, నా మనసేం బాగలేదు. కాసేపు ఒంటరిగా ఉండాలనుంది. మీరు వెళ్ళరండి. సరే, మీరు బండి ఎక్కండి. రామ్మా. హలో వైదేహి, నీకో గుడ్ న్యూస్. నాగేశ్వరి నాగాస్త్రాన్ని తీసుకొని ఇంటికి వస్తుంది. తెలుసు. ఎలా? అది నాగాస్త్రంతో మమ్మల్ని చంపాలని కూడా ప్రయత్నించింది. నాగాస్త్రానికి కిరుగు మాత్రం బలైపోయాడు. అయితే ఇక్కడికి వచ్చి నన్ను చంపేస్తుందేమో. మనం సైలెంట్గా ఉంటే అదే జరుగుతుంది. అందుకే మనం వెంటనే ఓ పని చెయ్యాలి. ఆ నాగాస్త్రంతో అది మనల్ని పిట్టల్ని చంపినట్టు చంపక ముందే మనమే దాన్ని ఎదురు దెబ్బతీయాలి. దాని దగ్గర నాగాస్త్రం ఉన్నప్పుడు మనమేం చేయగలం? పిస్టల్ రెడీ చేసుకోమన్నాను. రెడీ చేసావా? రెడీ చేశాను. అయితే నాగేశ్వరి ఇంటికి వచ్చేలోపు మీ ఇంట్లో వాళ్ళందరినీ చంపే. ఏంటి వైదేహి,
అర్థం కాలేదా? మీ ఇంట్లో వాళ్ళందరి ప్రాణాలు తీయమంటున్నాను. అందరూ ఇంట్లోనే ఉన్నారుగా? లేదు, షాపింగ్ కానీ బయటికి వెళ్ళారు. అయినా ఇంట్లో వాళ్ళని బెదిరించడం అంటే ఓకే, ఇలా అందరినీ చంపడం అంటే నా వల్ల కాదు వైదేహి. కాకపోతే చెప్పు, మీ ఇంట్లో వాళ్ళని మాయా టాటూల సాయంతో చంపేస్తాను, నీతో సహా. వద్దు వైదేహి, అంత పని చేయకు. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. వాళ్ళు షాపింగ్ నుండి ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే 1 by 1 అందరినీ లేపే, మీ అమ్మతో సహా. ఏ సెంటిమెంటు పెట్టుకోకు. నిన్నే చంపేయాలని చూస్తోందిరా నాగేశ్వరి. నీ ఇంట్లో ఉన్న అందరినీ లేపేస్తే అప్పుడు తెలుస్తుంది దానికి మన పవర్ ఏంటో. ఏంటి, నేను చెప్పింది అర్థమైందా? రేయ్, అర్థమైందా? ఆ, అర్థమైంది. అయితే పని పూర్తి చెయ్యి. ఏంటి మావయ్య, ఇంతసేపటి నుంచి తలుపు కొడుతుంటే తీవే? ఆ, ఏమీ లేదు, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను. దా.
ఇలా రా మావయ్య. నువ్వు అమ్మ తోడబుట్టిన వాడివి. అమ్మ తరువాత మాకు అమ్మంతటి వాడివి. ఇక మేము అమ్మని నీలోనే చూసుకోవాలి. నిన్ను నానా మాటలు అన్నాను, అందుకు నువ్వు నన్ను క్షమించు మావయ్య. ఇదిగో ఈ బట్టలు తీసుకో. ఇన్నాళ్ళు నిన్ను మేము పట్టించుకోలేదు, నీకు మేము ఏమీ కొనిపెట్టలేదు. ఇక నుంచి నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం. తీసుకో మావయ్య. విశ్వం ఇలా రా, కూర్చో. చెడ్డవాడు మంచివాడిగా మారితే అతను దేవుడితో సమానమని నేను అనుకుంటాను. నువ్వు ఇప్పుడు మంచివాడిగా మారిపోయావు. అందుకే దేవుడి డాలర్తో ఉన్న ఈ చైను నీకోసం తీసుకొచ్చాను. నేను వెళ్ళి వంట చేస్తాను. విశ్వం, నీకేం చేయమంటావురా? ఏదో ఒకటి చేయమ్మా, పర్వాలేదు. సరే. హలో. ఏంటి, పని పూర్తయిందా? లేదు వైదేహి. ఏ, ఎందుకని? మాట్లాడవే. వాళ్ళు ఇప్పుడే వచ్చారు. ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే అందరినీ చంపేమని చెప్పాను కదా, ఎందుకు చంపలేదు? అది ఏంటి, సెంటిమెంటా? చూడు, అనవసరమైన సెంటిమెంట్స్కి పోయి నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకోకు. నీకు 15 మినిట్స్ టైం ఇస్తున్నాను. ఈలోపు పని పూర్తి చెయ్యి, లేకపోతే నీ పని అయిపోతుంది. నువ్వు ఇప్పుడు మంచివాడిగా మారిపోయావు. అందుకే దేవుడి డాలర్తో ఉన్న ఈ చైను నీకోసం తీసుకొచ్చాను. తాతయ్య తాతయ్య, ఇప్పుడు నేను షూట్ చేసేస్తాను. ఏంటమ్మా, షూట్ చేస్తావా? అత్తయ్య, అసలు మంచినీళ్ళు పట్టరండి.
ఉండు మన ఇద్దరు గన్నాట ఆడుకుందాం. అంకుల్ ఇదిగో ఈ గన్ తీసుకో. తీసుకో. రా అంకుల్ వెళ్ళి ఆడుకుందాం. రా అంకుల్, నేను ఆ పిల్ల దగ్గర దాక్కుంటాను, నువ్వేమో ఈ పిల్ల దగ్గర దాక్కో. నువ్వు నన్ను షూట్ చేయాలి, నేను నిన్ను షూట్ చేస్తాను, సరేనా? Come on, uncle, shoot me. Shoot me. నొప్పిగా ఉందా? ఆడోకు, తగ్గిపోతుందిలే. Shoot me, uncle. Uncle, shoot me. Shoot me. ఏమైంది అంకుల్, ఎందుకు షూట్ చేయడం లేదు? తలనొప్పిగా ఉందమ్మా. జెండు బామ్ రాయినా? వద్దులే, పద, తర్వాత ఆడుకుందాం. ఏంట్రా ఇలా వచ్చావు? రా లోపలికి రా. రా. ఇప్పుడు ఒప్పుతాలిందో లేదు చూడు. చెప్పరా ఎలా ఉంది? ఆ, సరిపోయింది. నీ మొహం చూస్తుంటే బాగా ఆకలిగా ఉన్నట్టుంది. ఉండు అన్నం పెడతాను. ఎన్నాళ్ళయిందో నా చేత్తో నీకు అన్నం తినిపించి. ఇందా. ఆ ఒరే విశ్వం, నువ్వు కూడా రారా. నాన్న, ఇది వెలిగించండి. ఆగక్క. వెళ్ళక్క.
ఇదేనా అమ్మా నాగాస్త్రం అంటే? నాగేశ్వరి, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఇంటికి ఎవరైనా వచ్చారా? సారీ అక్క, నేను అడగకుండానే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటది? విశ్వం మావయ్య మనసు మార్చుకుని మంచివాడుగా తిరిగి వచ్చేశాడు. నిజంగానే మారిపోయాడక్క. మొదట మేం కూడా నమ్మలేదు. తర్వాత మావయ్య ఏం మావయ్య, చంపలేకపోతున్నావా? ఏం మావయ్య, మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నువ్వు మాకు ద్రోహం చేస్తూనే ఉన్నావు. కానీ మేము ఏనాడైనా నీకు హాని తలపెట్టావా? ఆ వైదేహి వల్ల అమ్మ చనిపోయింది. అప్పుడు నువ్వు దాంతోనే ఉన్నావు. మళ్ళీ మారిపోయానని తిరిగి వచ్చావు. ఇంత జరిగినా కూడా అందరూ నిన్ను క్షమించి ఇంట్లో నీకు స్థానం ఇచ్చారుగా. మేము అమ్మని ఎంత ప్రేమగా చూసుకున్నామో నిన్ను అంతే అభిమానంగా చూసుకున్నాంగా. మేము నిన్ను అభిమానించిన పాపానిక మమ్మల్ని చంపేయాలనుకున్నావు? నువ్వు మంచివాడిగా మారిపోయానని ఇప్పటికే 4 సార్లు ఇంట్లో వాళ్ళని నమ్మించావు. మేము ప్రతిసారి నమ్మాం. కానీ మేము నమ్మడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఏదో ఒక్కసారైనా నిజంగా మారుతావనే నమ్మకంతో, నువ్వు ఈ కుటుంబంలో ఒక్కడివనే అభిమానంతో. నువ్వు నన్ను వైదేహికి అప్పగించాలనుకున్నా క్షమించాను. మైత్రిని, తన భర్తని పెట్రోల్ పోసి చంపాలని ప్రయత్నించావు. అప్పుడు కూడా క్షమించాను. చివరికి అమ్మ చనిపోవడానికి నువ్వు పరోక్ష కారణమైనా కూడా క్షమించాను. ఇప్పుడు ఆ వైదేహి కోసం నీ కుటుంబాన్ని నువ్వే చంపేయాలనుకున్నావు. ఇందుకు నేనేం చేయాలి? నిన్ను క్షమించాలా? నిన్ను ఇంటి నుండి గెంటేయాలా? లేక నీకు
మాకు ఎలాంటి రక్త సంబంధం లేదని చంపేయాలా? వదులు నాగేశ్వరి, నేను చచ్చిపోవాలి, నేను బతకూడదు, నేను బ్రతకూడదు. నాలాంటి దుర్మార్గుడికి బ్రతికే అర్హతే లేదు. నేను చచ్చిపోవాలి. చావాల్సింది నువ్వు కాదు మావయ్య, నీలోని దుర్బుద్ధి. వద్దమ్మా, నాలాంటి దుర్మార్గులకు అవకాశం ఇచ్చినా మారరు. నన్ను నీ చేతులతోనే చంపేయి. ఇదిగో తీసుకో. చావాలనుకుంటే చావు, కానీ మంచివాడిగా ఏదైనా మంచి పని చేసి చనిపో. నాకు బ్రతకాలనుంది నాగేశ్వరి. నేను చేసిన తప్పులు సరిదిద్దుకోవాలనుంది. అయితే నేను చెప్పినట్టు విను. అలాగే నాగేశ్వరి. మైత్రి, అమ్మమ్మా, నానా, ఏడు నాగేశ్వరి, నేనిప్పుడు మీ అందరికీ ఓ ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. అది విని మీరు కంగారు పడకూడదు, ఆవేశపడకూడదు, కోపడకూడదు. సరేనా? ముందు విషయం ఏంటో చెప్పమ్మా. ఒరేయ్, నిన్ను! నాన్న, ఇప్పుడే చెప్పానుగా ఆవేశపడద్దని. వీడు మారాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్మద్దమ్మా, వీడు ద్రోహి. మావయ్య మారకపోతే మరికి నిజం చెప్పాల్సిన అవసరం ఏముంది నాన్న? పైగా మిమ్మల్ని చంపే అవకాశం ఉన్నా చంపలేదు. చంపడానికి ప్రయత్నించాడుగా, అది చాలదు. మైత్రి, నేను గనుక మిమ్మల్ని చంపకపోతే అక్కను చంపిన మాయ చేత మిమ్మల్ని అందరినీ చంపిస్తానందా వైదేహి. అదింటి బయటే వెయిట్ చేస్తుంది. మీకు అనుమానంగా ఉంటే వెళ్ళి చూడు. అవునన్నా, అది ఇంటి బయటే ఉంది. అయ్యో, ఇప్పుడు ఎలా? దాని నుంచి తప్పించుకోవడానికి ఓ మార్గం ఉంది. మావయ్య, పిస్టల్ ఇలా ఇవ్వు. దేనికమ్మా? ఇవ్వు మావయ్య, చెప్తాను. మావయ్య, వైదేహికి ఫోన్ చేసి అందరినీ చంపేశానని చెప్పు. నాగేశ్వరి, ఎందుకమ్మా అనవసరంగా దాంతో? నువ్వు ముందు ఫోన్ చేయి, చెప్తాను. ఏంటి సరిగ్గా 15 మినిట్స్లోనే ఫోన్ చేసావు? పని పూర్తయిందా? అయ్యింది. ఎవరిని వదిలిపెట్టలేదుగా? లేదు. గుడ్, అక్కడే ఉండు. నేను 5 మినిట్స్లో అక్కడ ఉంటాను. మావయ్య, ఆ వైదేహి వచ్చేలోపు షెడ్లో ఉన్న కార్ తీసుకొని వీళ్ళని తీసుకెళ్ళిపో. మరి నువ్వు? నా చేతిలో నాగాస్త్రం ఉన్నంత వరకు నన్ను ఏమీ చేయలేరు. మీరు బయలుదేరండి. లేదక్క, నేను ఒంటరిగా వదిలేసి మేము వెళ్ళలేవు. అవును నాగేశ్వరి, నువ్వు మాతో రామ్మా, వెళ్దాం. నేను దానికి భయపడి పారిపోయే కాలం పోయింది నాన్న. ఆ వైదేహి ఎంత కిరాతకురాలో నాకు బాగా తెలుసమ్మా. నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండడం మంచిది కాదు. మాతో పాటు వచ్చేసాయి. ప్లీజ్, నేను చెప్పేది వినండి. బయలుదేరండి, బయలుదేరండి. మావయ్య, తీసుకెళ్ళు. పదండి, పదండి వెళ్దాం.